brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజకీయంగా గెలుపోటములు సహజం. గెలుపును చూసి పొంగిపోవడం, ఓటమిని చూసి కుంగిపోవడం అసలైన నాయకత్వ లక్షణం కాదనే నానుడి ఉండనే ఉంది. ఆ చిన్న లాజిక్ ని ఏపీ నాయకుడు ఎలా మిస్ అయ్యారో తెలియదు గానీ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది పరిస్థితి. ఓడిన పార్టీలో ఉండలేక అధికార పార్టీ వైపు అడుగులేస్తే అక్కడ కూడా ఊహించని పరిస్థితులే ఎదురయ్యాయట. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక ఫ్యూచర్ కోసం కొత్త లేఖలు వేసుకుంటున్నారట. జనసేనలో ఉదయించని బాణుడు 3 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడెందుకు ఈ పరిస్థితి? సామినేనికి కాలం కలిసి రావట్లేదా? వైఎస్ శిష్యుడికి వై దిస్ వర్రీస్? కృష్ణా జిల్లాలో రాజకీయంగా సామినేని ఉదయభాను పరిస్థితి గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. జగ్గయ్యపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంచి ట్రాక్ రికార్డే దక్కించుకున్న ఈ మాజీ ఘనత ఇప్పుడు మసకబారినట్టు కనిపిస్తోంది. పొలిటికల్ గా తాను వేసిన అడుగులు కరెక్ట్ కాదేమన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన సామినేని వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుంగు శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచిన ఉదయభాను ఆయనకు బలమైన వాయిస్ గా నిలిచారు. వైసీపీ తరపున పోటీ చేసిన సామినేని ఉదయభాను 3 సార్లు పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో మాత్రమే విజయం దక్కింది. జగన్ టర్మ్ లో ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు ఆయన. అప్పట్లో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఉదయభాను కృష్ణా జిల్లాలో పొలిటికల్ సామాజిక సమీకరణాల నడుమ తనకు అవకాశం దక్కుతుందని భావించారు. పదవి కోసం చివరి వరకు ఎదురు చూసిన ఆయన 2 సార్లు కేబినెట్ లో అవకాశం లభించకపోవడంతో అలకబూనారు. దశలో వైసీపీ పార్టీపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో విప్ గా అవకాశం కల్పించి తాత్కాలికంగా ఉదయభాను బుజ్జగించింది వైసీపీ అధిష్టానం. అలా మొదలైన అసంతృప్తి ఉదయభానులో 2024 నాటికి పెరుగుతూ వచ్చింది. పదవి రాలేదన్న బాధ ఒకవైపు, సముచిత స్థానం ఇవ్వలేదన్న ఆగ్రహం మరోవైపు వెరసి అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతూ వచ్చారు. 2024లో వైసీపీ తరపున మరోసారి జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈసారైనా తనకు న్యాయం చేస్తారని ఆశించిన సామినేని ఊహించని ఘోర పరాజయంతో షాక్ తిన్నారు. కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీని వదిలిపెట్టి జనసేన కండువా కప్పేసుకున్నారు. నమ్ముకున్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ న్యాయం జరగలేదు, కనీసం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే అయినా న్యాయం జరుగుతుందని భావించిన ఉదయభానుకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందట పరిస్థితి. వైసీపీని వదిలి జనసేన జెండా పట్టిన కాడి నుంచి ఉదయభానుకు బాలారిష్టాలు వెంటాడుతున్నాయనే టాక్ నడుస్తోంది. అధికార కూటమిలో చేరితే నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావించిన సామినేని అనుకున్నదే తడవుగా కండువా మార్చేశారు. మంది మార్పులంతో కలిసి జనసేనలో చేరిపోయారు. రాజకీయ ప్రయాణం మాత్రం అనుకున్నంత స్పీడ్ గా సాగడం లేదట. 3 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగానే ఉందని ఆందోళన చెందుతున్నారట ఉదయభాను. జనసేనలో చేరగానే సామినేనికి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. జగ్గయ్యపేటలో ఓడితే ఏంటి, నియోజకవర్గంలో అధికార కూటమి మిత్రపక్షపు జిల్లా అధ్యక్షుడిగా పెత్తనం చెలాయించాలని చాలా ఆశలు పెట్టుకున్నారు ఉదయభాను. అవన్నీ అడియాసలు అవ్వడం అటుంచితే కొత్త చిక్కులు ఎదురవుతున్నాయట. ఓడినా గెలిచినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాతే ఎవరైనా అంటున్నారట అధికారులు, అధికార పార్టీ నేతలు. నియోజకవర్గంలో కూటమికి సంబంధించి ఉండే 60 పార్టీ లెక్కలు సైతం ఉదయభాను వరకు చేరడం లేదని టాక్. అధికార కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కనీసం ప్రోటోకాల్ కోసమైనా ఉదయభానుకు ఆహ్వానం పంపడం లేదట. అంతేకాదు నియోజకవర్గంలో తన మాట ఎక్కడా కూడా చెల్లుబాటు కాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే మనసంతా బెంగెట్టేసుకున్నారని తెలుస్తోంది. ఆలస్యంగా అయినా ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారట సామినేని. ఓటమికి భయపడి అధికారం కోసం పార్టీ మారడం తప్పైందా అని అనుచరుల దగ్గర వాపోతున్నారట ఉదయభాను. వైసీపీని వీడి తప్పు చేసేనా అంటూ మదనపడుతున్నారట. మరో ట్విస్ట్ ఏంటంటే ఎంతైనా మన పార్టీ మనదే, మన లెక్క మనదే అంటూ సామినేని వెంట నడిచిన వారిలో కొంతమంది ఇటీవల సొంత గూటికి చేరుకున్నారు. దీంతో ఈ మాజీ సైతం పునరాలోచనలో పడ్డారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి అటు వైసీపీకి మళ్లీ దగ్గర కాలేక, ఇటు జనసేనలో న్యాయం జరక్క రెంటికి జట్ట రేవడిలా తయారైందట ఉదయభాను పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి సామినేని భవిష్యత్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి.